జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. చూడు చూసావమ్మా, ఇప్పటికైనా నమ్ముతావా అమ్మా? కీర్తి విషయంలో నేను చెప్పిందంతా నిజమేనని? నమ్మాను అర్జున్, కానీ ఇదంతా ఎలా సాధ్యమైంది? అంతా కలగా ఉంది. అంత చదువుకున్న అమ్మాయి, ఏ చదువు సంధ్య లేని నీకు వంట చేసుకుని తేవడం ఏంటి? అంతా నీ కొడుకు టాలెంట్ అమ్మా. మనల్ని అవమానించిన వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పినట్లు వినేదాకా వదిలిపెట్టను. ఏదేమైనా నువ్వు అనుకున్నట్టు నీ పెళ్లి కీర్తితో జరిగితే నాకంతకంటే మరో అదృష్టం ఏం లేదురా. నేను మీ నాన్న కలిసి ఆ కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి సంబంధం మాట్లాడి వస్తాం. అమ్మా తొందరపడకు, దానికి ఇంకా టైం ఉంది. నేను పద్ధతిగా ఓ ప్లాన్ మీద వెళ్తున్నాను. నువ్వు వచ్చి దాన్ని చెడగొట్టద్దు. మీరు అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపెట్టాను. నువ్వు ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకో. అలాగే నాన్న, తొందరగా వెళ్ళి మీ నాన్నతో ఈ విషయం చెప్పాలి. తను కూడా సంతోషిస్తారు. నువ్వు తాగడం ఆపేసి ఇక్కడే తొందరగా పడుకో. ఉదయాన్నే ఇంటికి వచ్చేసాయి. జాగ్రత్త నాన్న. ఓకే అమ్మా, హ్యాపీగా వెళ్ళరమ్మా. కీర్తి వెట్స్ ఆదర్శ్, జెండా ఆదర్శ్. ఇంతసేపు నేను నోరు పోయేలా అరిచాను. బెల్లం కొట్టిన రాయల ఏంటి అలా కూర్చున్నారు? ఉదయం నుంచి ఆకలితో అలమటిస్తున్న భార్య మీ కళ్ళ ముందు నిలబడున్నా మీ కంటికి కనబడదా? పస్తులతో నేను చావడమే కాకుండా నా బిడ్డను కూడా చంపేస్తారా? దీపా, ఏంటా మాటలు? కొంపలో తినడానికి గింజ కూడా లేనప్పుడు ఇలాంటి మాటలు కాకుండా ప్రవచనాలు నా నోటి నుంచి వస్తాయనుకుంటున్నారా? కడుపులో ఉన్న నా బిడ్డని పస్తులుంచి చంపాలని ప్లాన్ చేశారా? నువ్వు సర్ది చెప్పే డైలాగులు పక్కన పెట్టి ముందు తినడానికి ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి చావండి. అర్థమవుతుందా? పెట్టండి. చేతిలో గాని అకౌంట్లో గాని పైసా కూడా లేదు. దీపకి మాటలు చెప్తే తట్టుకోలేదు. ఇప్పుడు ఏం చేయను? అడుగుతుంది మిమ్మల్ని. ఆర్డర్ పెట్టడానికి డబ్బులున్నాయా లేవా? ముద్దులా నిలబడ్డారేంటి? చెవులు పోయాయా? దీపా, ఆవేశపడకు. నువ్వు తినడానికి తీసుకొస్తాను. రెస్ట్ తీసుకో. వెళ్తానని చెప్పి ఇక్కడే నిలబడ్డారేంటి? ఓ, అర్థమైంది. మీ జేబులో గాని అకౌంట్లో గాని నయా పైసా కూడా లేదు, అంతేనా? అదేం కాదు దీపా. ఇక చాలు. తిండి విషయంలో కూడా అబద్ధం చెప్పాలని చూడకు. మీరెలాగూ సంపాదించలేరు. కనీసం నువ్వు కట్టిన ఈ తాళైనా అమ్మేసి నా మొహాన్న 4 మెతుకులు పడే. ఆగు దీపా. ఏంటి దీపా నువ్వు చేస్తున్న పని? మెడలో మంగళసూత్రం తీయడం భర్తకు అరిష్టమని నీకు తెలీదా? పచ్చని పందిట్లో నా మెళ్ళో 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి కష్ట నష్టాల్లో నా నీడలాగా తోడుగా ఉంటానని ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చెరామి అని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన నా భర్త ఇప్పుడు నాకు, నా కడుపులో ఉన్న బిడ్డకు
ఒక్క పూట కూడా తిండి పెట్టలేని అసమర్థుడిగా ఉన్నాడు. పైసా సంపాదన లేకుండా ఊరి నిండా అప్పులు చేసి అప్పులకి వడ్డీలు కట్టలేక మొహం చాటేసి నా భర్త తిరుగుతున్నాడు. ఇంట్లో ఆడపడుచు నా నోటి కాడ కూడు లాగేసింది. ఇంట్లో తిందామంటే నా భర్త తెచ్చిన సరుకులు ఏవీ లేవు. ఈ దరిద్రాన్ని నేను భరిస్తున్నానత్తయ్య. కాని అభం శుభం తెలియని నా కడుపులో బిడ్డ భరించలేదు కదా. ఆ దేవుడు నా నుదుటి రాత ఇంతే అని రాశాడు. కాని నా బిడ్డ పస్తులుండకూడదని నా మెళ్ళో కట్టిన ఈ తాలిబొట్టు నమ్మేసి తినడానికి ఏదైనా తీసుకురమ్మని చెప్పి తీయబోతున్నాను. తప్పంటారా అత్తయ్య? లేదంటే మీ సుపుత్రుడు కట్టిన తాళిబొట్టు తీయకుండా పస్తులుండి చావమని సర్ది చెప్పడానికి వచ్చారా? దీపా! మహేష్, మీ కూతురు చేసింది మీకు తప్పుగా అనిపించకపోవచ్చు. కానీ ఆ తప్పుకు పర్యవసనాలు కడుపులో ఉన్న నా బిడ్డ మీద కూడా పడుతున్నాయన్నదే నా బాధంతా. అది మీకు అర్థం కావట్లేదు. నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, నిప్పు లేనిదే పొగొస్తుందంటారా? దేని గురించి అతిగా ఆలోచించకు దేవిక. మన టైం బాగాలేనప్పుడు ప్రతిదీ మనకు నెగిటివ్గానే జరుగుతూ ఉంటుంది. తప్పదు. ఆ నెగిటివ్లోనే మనం పాజిటివ్ని వెతుక్కోవాలి. మన టైం వచ్చే వరకు ఓపిక పట్టాలి. సో దీప అన్న మాటలను చిన్నపిల్ల మాటలనుకుని వదిలే. ఇక పబ్లిక్కి ఆన్సర్ ఎప్పుడు చెప్పాలో ఆ టైమే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే కాలం అనేది నవ్వేవాణ్ణి ఏడ్చేలా, ఏడ్చేవాణ్ణి నవ్వేలా చేస్తుంది. టైంకున్న గొప్పతనమే అది. కారాపండి. దేవిక, మీ అక్క వాళ్ళు గుర్తొచ్చారా? ఒక స్వీట్ బాక్స్ తీసుకోండి. ఇప్పుడు స్వీట్స్ దేనికి? మనమంతా సాడ్ మూడ్లో ఉంటే స్వీట్స్ తెమ్మంటావేంటి దేవిక? ప్లీజ్ చెప్పించేయండి. ఓకే.